మొటిమలు, చర్మం ముడతలు పడటం, అజీర్ణం, మలబద్ధకం, తలనొప్పి, కిడ్నీలో రాళ్ళు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఈ సమస్యలన్నింటినీ మనం నీటిని తగు మోతాదులో త్రాగడం వల్ల పోగొట్టుకోవచ్చు. ఈరోజు మనం మన దైనందిన జీవితంలో నీటి యొక్క ఆవశ్యకత, నీటిని ఎంత పరిమాణంలో తీసుకోవాలి, నీటిని తగినంత మొత్తంలో త్రాగకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. మన జీవితానికి నీరు చాలా అవసరం. శరీరంలోని అతి ముఖ్యమైన పనులన్నీ నీటి వల్లనే జరుగుతాయి. వాటిలో జీర్ణక్రియ, రక్త సరఫరా, శరీర ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండేలా చూడటం, శోషణ వంటి ముఖ్యమైన జీవక్రియలు సక్రమంగా జరగాలంటే నీరు తప్పనిసరి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచటంలో, మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నీరు గణనీయమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మన శరీరంలో 60% నీరు ఉంటుంది. శరీరం నీటిని చెమట, మూత్రాల రూపంలో నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని త్రాగి భర్తీ చేయాలి. అందుకే ప్రతిరోజు మనం తప్పకుండా గుర్తుపెట్టుకుని మరీ నీటిని త్రాగాలి. శరీర అవసరాలకు సరిపడినంత నీటిని త్రాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. ఈ డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమో తెలుసా? దీనివల్ల నీరసంగా అనిపించటం, వికారం, గొంతు ఎండిపోవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మతిమరుపు, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. డీహైడ్రేషన్ మరింత తీవ్రంగా ఉన్నట్లయితే అది లో బ్లడ్ ప్రెషర్కు దారితీస్తుంది. నీటిని తక్కువగా త్రాగడం వల్ల మూత్రం రంగులో మార్పు వస్తుంది. మూత్రం రంగు మారడంతో పాటు మూత్రం వెళ్లేటప్పుడు మంటగా కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు మన శరీరానికి కావలసినంత నీటిని తీసుకోవడం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నీళ్లు త్రాగడంపై శ్రద్ధ పెట్టాలి. నీళ్లు తక్కువగా తీసుకుంటున్నట్లయితే మనం తలనొప్పికి గురవుతూ ఉంటాము. ఎటువంటి కారణాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పి వస్తూ ఉంటే మనం నీళ్లు తాగడం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. నీరు తక్కువగా త్రాగటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఆహారం జీర్ణమైన తర్వాత శరీరంలో ఏర్పడే వ్యర్థాలు, సాల్ట్లు ఇవన్నీ రక్తంలోకి చేరుతాయి. రక్తంలో చేరిన ఈ వ్యర్థ పదార్థాలు బయటకు పోవాలంటే తగు మోతాదులో నీటిని త్రాగాల్సి ఉంటుంది. నీరు తక్కువగా త్రాగడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మం పొడిబారి బీటలు వచ్చి దురద పెడుతుంది. మొటిమలు, పొక్కులు కూడా వస్తాయి. నీరు తక్కువగా త్రాగడం వల్ల రక్తం చిక్కబడుతుంది. ఈ చిక్కటి రక్తాన్ని పంప్ చేయటానికి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే గుండె ఎక్కువసార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. దీనినే గుండెదడ అంటారు. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే మన శరీరానికి ఎంత నీరు అవసరమో అంత నీరు ఖచ్చితంగా తాగి తీరాలి. రోజు ఎంత నీటిని త్రాగాలి? మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే రోజుకు సుమారుగా 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాల్సిందే. మీరుండే వాతావరణ పరిస్థితి, మీ శరీర తత్వం ఆధారంగా ఇంకా ఎక్కువ నీటినే తాగాల్సిన అవసరం రావచ్చు. ఉదాహరణకు మీరున్న చోట వేడిగా ఉండి శరీరానికి ఎక్కువ చెమట పడుతున్నట్లయితే 2 లీటర్ల కంటే ఎక్కువే నీరు త్రాగాలి. అప్పుడు మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం మంచిది. అంటే రోజు మొత్తంలో మీరు తాగాల్సిన నీటిలో దాదాపు సగం వంతుని ఉదయాన్నే తాగాలి. మిగిలిన సగభాగాన్ని శరీర అవసరాలకు అనుగుణంగా రోజంతా తాగాల్సి ఉంటుంది. అప్పుడే శరీరం, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. పైగా డీహైడ్రేషన్ సమస్య రాదు. నీరు తగిన మోతాదులో త్రాగడం వల్ల ఎలాంటి మేలు చేకూరుతుంది? టాక్సిన్లను తొలగిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాల్ని తొలగించటానికి సరిపడినంత నీటిని తీసుకున్నప్పుడు మాత్రమే కిడ్నీలు సమర్థవంతంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీటిని తగిన మోతాదులో త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం జీర్ణమవ్వడానికి దోహదపడే ఎంజైమ్ల పనితీరు మెరుగుపరచడానికి నీరు దోహదం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత నీటిని తాగకపోయినట్లయితే చర్మం నిర్జీవంగా, కాంతిహీనంగా, పొడిబారినట్లుగా అయిపోతుంది. కాబట్టి చర్మాన్ని తాజాగా ఉంచుకోవాలంటే రోజు 2 లీటర్ల నీరు త్రాగాల్సిందే. ఎందుకంటే మనం త్రాగే నీరు మిగిలిన అన్ని భాగాలకు చేరుకున్న తరువాత ఆఖరున చర్మానికి చేరుతుంది. కాబట్టి మీ స్కిన్ ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే నీరు తాగడం ఒక్కటే మార్గం.
మలబద్ధకం నివారిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగటం వల్ల పేగుల్లో అక్కడక్కడా పేరుకుపోయిన ఆహారాన్ని అడ్డు తొలగిస్తుంది. అంటే మీ పొట్టని శుభ్రం చేస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు పరగడుపున గోరువెచ్చని నీరు త్రాగటం మంచి ఔషధంలా పనిచేస్తుంది. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. తరచూ వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలామంది నీరు చాలా తక్కువ తాగుతారు. నీటిని అవసరమైన మోతాదులో త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మీరు మూత్రానికి వెళుతున్నారంటే మీ శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తున్నారని అర్థం. కాబట్టి అనవసరమైన అనుమానాలను ప్రక్కన పెట్టి సరిపడనంత నీటిని త్రాగండి. ఇప్పటి వరకు విన్న విషయాలను బట్టి మనం తెలుసుకున్నది తగిన మోతాదులో నీటిని తీసుకోవాలని. పనిలో పడి నీటిని త్రాగడం నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన మోతాదులో నీటిని త్రాగి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆరోగ్యవంతమైన జీవనశైలి కొరకు ఆరోగ్యకరమైన చిట్కాలను రాబోతున్న రోజుల్లో మరిన్ని తెలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి.